పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో పౌష్టికాహారం సరిగ్గా ఇచ్చేవాడు కూడా కాదు, P4 అని చెప్తాను కూడా పేరు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ తరపున పనిచేసే విధంగా ఎవరైతే పెద్ద సంస్థలుగా ఉంటాయో వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి. వాళ్ళ టర్నోవర్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టాలి సిఎస్ఆర్ ఫండ్స్. ఎందుకంటే ఇలాంటి సంస్థలు మనం ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా కొన్ని కూడా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుందరం టీవీఎస్ అనేవాళ్ళు అది ఒక పెద్ద సంస్థ. అయితే వాళ్ళు వెనకబడ్డ ప్రాంతాన్ని ఎన్నుకొని వాళ్ళకి సేవా దృక్పథం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఆ గ్రామాలకు వెళ్ళి ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వంతో కలిసి వాళ్ళు కూడా కొంత ఇస్తే మన ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు బిల్డింగ్ కట్టారు, మనం కూడా బిల్డింగ్లు కూడా చేర్చాం. ఇప్పుడు ప్రభుత్వం తర్వాత ఇవ్వచ్చు. ఇందులో చందాలు వచ్చాయి, 54,000 రూపాయలు ఈ వార్డులో వాళ్ళు ఇచ్చారు. మున్సిపాలిటీ నుంచి ఇప్పుడే చెప్పాడు ఆ హెడ్ ఫోన్ రిపేర్ చేయించారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ నుంచి కూడా వాళ్ళు ఒక 53,000 రూపాయలు వాళ్ళ ధర కూడా వచ్చాయి. అందుకని ఇలాంటి కంపెనీలని ఎంకరేజ్ చేసి ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిసి బాగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకని ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని స్వాగతించి మన ప్రభుత్వం తరఫున కూడా పెట్టాలని కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అందరూ ఎందుకంటే 3 నెలల గర్భవతి నుంచి కూడా పౌష్టిక ఆహారం ఇచ్చి ఆ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాలు పౌష్టికాహారాలు 3వ నెల నుంచి ఇస్తా ఉన్నాం. 3 నెలల నుంచి ఆ బిడ్డ పెరిగి 6 ఇయర్స్ 6 సంవత్సరాల వరకు ఇస్తాం. 6 సంవత్సరాల వరకు మళ్ళా 1,500 రూపాయల లెక్కన ఆ బిడ్డకి నెలకు డబ్బులు ఇస్తాం. ఆ బిడ్డ వరకు కూడా ప్రతి నెల 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఎందుకంటే గతంలో ఒకరు లేక ఇద్దరు అని చెప్పని కూడా అనుకున్నాం. కానీ ఈరోజు మన రాష్ట్రంలో జనాభా తగ్గిపోతా ఉంది, యువత అనేది లేకుండా పోతుందేమో అని చెప్పి మన ముఖ్యమంత్రి ముందు జాగ్రత్తగా ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో యువత అనేది లేదు, అంతా ముసలోళ్ళు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు కోరుకుంటే రారు. అందుకని ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. గతంలో హైదరాబాద్లో కూడా అదేవిధంగా ఆలోచించి ఒకప్పుడు ఎగతాళి చేశారు. ఇవంతా కొండలు, ఈ కొండల్లో ఎవరుంటారు, ఇది పిచ్చి పట్టింది, రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు అది ఒక సింగపూర్ అయింది, ఒక సింగపూర్ లాగా తయారై హైదరాబాదు ఆ విధంగా తయారు చేశాడు. అందుకని మనకి అమరావతి కూడా రాబోయే రోజుల్లో 2047కి ఖచ్చితంగా సింగపూర్ అవుతుందని చెప్పిన కూడా తెలియదు. అందుకని 32,000 ఎకరాలు తీసుకొని దాన్ని అన్ని రకాలుగా ఆగా మేఘాలుగా ఈరోజు పనిజరుగుతా ఉంది. ఆలోచించండి, ఒకప్పుడు పెద్ద కుటుంబంగా ఉండాలంటే ఎక్కువ మంది బిడ్డలుంటే ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకునేవాడు. వాళ్ళకి ఏమి వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు, పెద్ద కాపురం అనేవాడు. అట్లాంటి ఒకరితో అయిపోయి చిన్న చిన్న కాపురాలు అయిపోయి జనాభాను తగ్గించుకొని అన్ని రకాలుగా నష్టపోతున్నాం. మన రాష్ట్రం బాగుండాలంటే మనం యువతని తెచ్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3 లేక 4 ఖచ్చితంగా కనాలని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ విచ్చేసినటువంటి సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బాల్య వివాహాలు మీరు చూస్తూ ఉంటారు. 14 సంవత్సరాలకి ఎవరిని తీసుకెళ్లిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అరికట్టాలి. ఎందుకంటే
ఆడబిడ్డకి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే పెళ్లి చేయాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డల్ని కన్నా కానీ వాళ్ళకి మంచి ఆరోగ్యమైన బిడ్డలు పుడతారు. కాబట్టి 18 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డకి పెళ్లి చేయాలి. మీరందరూ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నవాళ్ళు చెప్పుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మహిళలకి 14 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు వ్యాక్సిన్ వేస్తా ఉన్నాం. ఆ వ్యాక్సిన్ ఖరీదు 8,000 రూపాయలు ఒక బిడ్డకి. అంతైనా కానీ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి జబ్బులు రాకూడదు, క్యాన్సర్ రాకూడదు అనే దాంతో ఆ క్యాన్సర్ కోసం మీ బిడ్డలకి ఈరోజు వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం. 8,000 రూపాయలు ఒక బిడ్డకి పడుతుంది. మీరు పోయి పేదవాళ్ళు చేయించుకోలేరు. కాబట్టి ఈరోజు ప్రభుత్వమే హాస్పిటల్లో పెట్టి ఆ వయసు గల్ల వాళ్ళు నేరుగా పోతే ఆ వ్యాక్సిన్ కూడా ఇస్తా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ చేస్తున్నాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.